ఈరోజు మనం అనలైజ్ చేయబోయే టీజర్ ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' మూవీలోది. దీన్ని కంప్లీట్‌గా టీజర్ అని కూడా పిలవలేం. ఎందుకంటే దీన్ని గ్లిమ్స్ అని రిలీజ్ చేశారు కాబట్టి. ఈ మూవీకి డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మ్యూజిక్ ఇచ్చింది మన ఎస్ఎస్ తమన్. ఈ మూవీ గ్లిమ్స్‌లో పెద్దగా ఏం రివీల్ చేయలేదనిపించింది. ప్రభాస్ కూల్‌గా, క్యాజువల్‌గా బైక్ మీదొచ్చి బొకే పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న దాని గురించి మనకేమీ ఐడియా లేదు. ప్రభాస్ ఏ ఏరియాలో ఉన్నాడన్న లొకేషన్ చూస్తుంటే కంప్లీట్‌లీ ఆర్టిఫిషియల్ లొకేషన్‌లా ఉంది. ఎయిదర్ ఈ గ్లిమ్స్‌లో చూపించింది కంప్లీట్‌లీ సెట్ అయినా అయ్యుండాలి, లేకపోతే కంప్లీట్‌లీ వీఎఫ్ఎక్స్ అయినా అయ్యుండాలి. ఈ గ్లిమ్స్‌లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. దీనికంటే ఈ మూవీ లాంచ్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా ఈ గ్లిమ్స్‌లో ఓన్లీ పాజిటివ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది మన డార్లింగ్ ప్రభాసే. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ని ఒక నార్మల్ పర్సన్‌లా చూస్తున్నాం అనిపించింది. 'బాహుబలి', 'సాహో', 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' ఈ మూవీ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తున్న ప్రభాస్ చాలా రోజుల తర్వాత 'డార్లింగ్' లాంటి నార్మల్ క్యాజువల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడని నా ఉద్దేశం. మూవీ అయితే చాలా రిచ్‌గా తీశారని అర్థమవుతుంది. బడ్జెట్ క్లియర్‌గా కనిపిస్తుంది. విజువల్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఒక పెయింటింగ్‌లా ఉన్నాయి. ప్రభాస్ చూడ్డానికి కూడా చాలా కొత్తగా, రిఫ్రెషింగ్‌గా ఉన్నాడు. ఈ టీజర్‌లో నాకు అంతగా నచ్చని పాయింట్స్ ఏవైనా ఉన్నాయి అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్‌లో ఎటువంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు. ఈ మాత్రం దానికి ఒక పోస్టర్ వదిలేసి ఉంటే సరిపోయేది అని నా పర్సనల్ ఫీలింగ్. సెకండ్ పాయింట్, ప్రభాస్ బట్టలు చాలా క్యాజువల్‌గా ఉన్నాయి అనిపించాయి. అంటే ప్యాంట్స్ చాలా లూజ్‌గా ఉన్నాయి. షర్ట్ కూడా చాలా లూజ్‌గా ఉంది. ఏదో ప్రభాస్ రెగ్యులర్ ఈవెంట్స్‌లోని బయటకు తిరుగుతున్నప్పుడు ఎలా వెళ్తాడో అలానే ఉన్నట్టుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం ప్రభాస్‌ని చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్‌లో చూసాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి నార్మల్ క్యారెక్టర్‌లో చూడడానికి మనకు కొంత టైం పడుతుంది. అదైతే పక్కా. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' తర్వాత నుంచి ప్రభాస్ లుక్స్ అనేవి మూవీ బై మూవీ ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా 'రాజాసాబ్'లో అయితే చాలా అందంగా ఉన్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్‌లోనే ప్రభాస్ 4 మూవీలు రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా స్టార్‌లను పక్కన పెట్టండి. కనీసం నార్మల్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే చాలా కష్టపడుతున్నారు. అలాంటిది 4 పాన్ ఇండియా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తున్నాడు ప్రభాస్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా 'సలార్', 'కల్కి' లాంటి లార్జర్ దెన్ లైఫ్ మూవీస్. ఈ టీజర్‌లో నాకు నచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే ఈ సినిమా గురించి ఒక్కటైతే క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేంటంటే ఈ సినిమా హారర్ రొమాంటిక్ కామెడీ అని. ఈ సినిమా హారర్ మూవీ అని చాలా రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అన్న సంగతి మనకి ఇంకా పూర్తిగా తెలీదు. మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనిపించింది. ఈ గ్లిమ్స్‌లో క్లియర్లీ హారర్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఒక మంచి జానరా అని చెప్పాలి. మన పెద్ద హీరోలు ఎవ్వరూ అసలు ఈ హారర్ జానరా సైడ్ వెళ్ళడానికే భయపడిపోతారు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు రజనీకాంత్ చేశాడు 'చంద్రముఖి'. దాని తర్వాత నుంచి ఏ ఒక్క పెద్ద హీరో అయినా సరే ఒక్క హారర్ మూవీ అయినా అటెంప్ట్ చేశారా? తమిళనాడులో అటు తిప్పి ఇటు తిప్పి రాఘవ లారెన్సే హారర్ మూవీస్ చేస్తున్నాడు. రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' తోటి ఆ బేరియర్‌ని దాటాడు. సాయి ధరమ్ తేజ్ అంత పెద్ద హీరో ఏం కాదు. అయినా సరే తను చేసిన 'విరూపాక్షకి' మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య హారర్ మూవీస్ మన సైడ్ ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. 'విరూపాక్ష' గానీ, 'పొలిమేర' గానీ ఒక మిస్టిక్ హారర్ లేదంటే ఒక మిస్టరీ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఈ మధ్య నీట్‌గా ట్రెండింగ్ అవుతున్నాయి. అదే టైంలో ఒక పాన్ ఇండియా స్టార్ హారర్ మూవీ చేయడం అనేది ఒక గట్సీ మూవ్ అనే చెప్పాలి. గ్లిమ్స్ పరంగా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదన్న విషయం బాధే తప్ప మూవీ గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండానే చూస్తున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని నాకు ఎందుకో డీప్గా అనిపిస్తుంది. మీరు ఈ టీజర్ని ఇంకా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి లుక్ వేసేయండి. ఇది 'రాజాసాబ్' గ్లిమ్స్ రివ్యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.